దేవుని వాక్యము లాస్ట్ వీక్ కూడా దేవుని వాక్యంలో నుంచి నేను దేవుని మందిరము మరి హగ్గై గ్రంథంలో వారు నిర్మించడం ప్రారంభించగానే దేవుడు వాళ్ళని ఏం చేశాడు, ఆశీర్వదించాడు అనేటువంటి మాటను మనం చూసాం. అయితే ఇప్పుడు ఈ కొత్త నిబంధన దినాల్లో మనము దేవుని మందిరము కట్టడం అంటే ఈ గోడలు కాదు. ఒకవేళ ఈ యొక్క మందిరం ఎంత అందంగా అలంకరించకపోయినా దేవుడు వస్తాడు. హల్లెలూయా. అందంగా చేయకపోయినా దేవుడు ఏం చేస్తాడు, వస్తాడు. ఇప్పుడు భౌతికమైనటువంటి ఆలయాలను చూసి దేవుడు ఏమాత్రం కూడా ఆ మందిరంలోనికి రాడు. మన హృదయం అనేటువంటి మందిరమును ఆయన కట్టుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. కనుక ఆ హృదయం అనేటువంటి మందిరం పాడైపోయి ఉండి మిగతా మనం ఎన్ని చేస్తున్నా కూడా మనము వేసిందంతా ఎక్కడుంటుంది, చిల్లు పడిపోయినటువంటి సంచిలో వేసినట్టుగానే అవన్నీ కూడా పోతూ ఉంటాయి. మరికొన్ని వచనాలు నేను మీకు ఈరోజు చూపిస్తాను. ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము 1వ మాటను చూద్దాము. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు చేయించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. చూడండి, దేవుడు ఎప్పుడూ కూడా తన వాక్యమును ఏం చేస్తాడు, నెరవేరుస్తాడు. తన నోటిలోంచి వచ్చినటువంటి మాటను దేవుడు ఏం చేస్తాడు, నెరవేరుస్తాడు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ఎందుకు ప్రేరేపించాడంటే ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యము నెరవేర్చుటకై. కనుక దేవుడు ఎప్పుడు కూడా తన వాక్యాన్ని నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఏం నెరవేరుస్తాడు, తన వాక్యాన్ని ఏం చేస్తాడు, నెరవేరుస్తాడు. కనుక ఆయన వాక్యము మనము నమ్ముతున్నప్పుడు, ఆయన వాక్యం అనుసరిస్తున్నప్పుడు ఆయన వాక్యమును మన జీవితంలో నెరవేరుస్తాడు. హల్లెలూయా. మిగతావి ఏమేమో దేవుడు చేయడు, ఆయన వాక్యమును మన జీవితంలో ఏం చేస్తాడు, నెరవేరుస్తాడు. కనుక ఆయన వాక్యము క్రమంలో మన జీవితాలను మార్చుకుంటున్నప్పుడు, ఆ జీవన విధానంలో మనం నడుస్తున్నప్పుడు దేవుడు సెలవిచ్చిన ప్రతి మాట కూడా మన జీవితంలో ఏం చేస్తాడు, నెరవేరుస్తాడు. 70 సంవత్సరాలు అయిపోయిన తరువాత దేవుడు మరి యెరూషలేమును గురించి, దేవుని మందిరమును గురించి ఏదైతే చెప్పాడో ఆ పని చేయించడానికి ఎవరిని ప్రేరేపించాడట? కోరేషు ఎవరు? అన్యుడు, దేవునిని ఎరిగినటువంటి వ్యక్తి కాదు. ఆ సమయంలో మరి పారసీక దేశపు, అప్పుడు బబులోను ఇవన్నీ కూడా పక్కపక్కన అన్నీ కూడా ఉండేవి. అష్షూరు దేశాలన్నీ కూడా, ఇరాన్, ఇరాక్ ప్రాంతాలు అవన్నీ కూడా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రాంతంలో రాజుగా ఉన్నటువంటి ఈ కోరేషు మనస్సును ఏం చేశారట? దేవుడు ఎవరినైనా ప్రేరేపించగలడు. హల్లెలూయా. కొంచెం బేస్ పెట్టు. దేవుడు ఎవరినైనా ఏం చేయగలడు? ఆయన వాక్యము నెరవేర్చడానికి దేవుడు ఎవరినైనా ప్రేరేపించి ఆయన వాక్యము చేయించుకోగలడు. హల్లెలూయా. కనుక ఒక విషయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు ఒక విషయం మీకు జ్ఞాపకం ఉండాలి. ఏంటంటే దేవుడు సర్వాధికారము కలిగిన వాడు. హల్లెలూయా. సమస్తమును కూడా ఆయన చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. రాజులు ఎవరైనా, నాయకులు ఎవరైనా దేవుడు ఏం చేయగలడు? నెబుకద్నెజరు ద్వారా దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకున్నాడు. ఇప్పుడు కోరేషు ద్వారా కూడా ఏం చేస్తున్నాడు? తన చిత్తాన్ని దేవుడు, మీరు బైబిల్ గ్రంథంలో చూస్తే దర్యావేషు కానీ, హాశ్వరేషు కానీ, రాజైన అర్తహషస్త కానీ, వీళ్ళందరూ కూడా, ఫరో కానీ దేవుని చిత్తాన్ని వాళ్ళందరూ కూడా ఏం చేశారు? చేయగలిగారు. కనుక మనము దేవుని వాక్యాన్ని ఎరిగితే ఎవరు అధికారులుగా ఉన్నప్పటికీ కూడా దేవుడు తన కార్యాలను చేసుకోగలడు. కోరేషుకు దేవుడు ప్రేరేపించి ఏం చెప్తున్నాడు? 2వ వచనం, పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినది ఏమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరము కట్టించమని నాకు ఎవరికి ఆజ్ఞించాడు? మనము వాక్యానుసారముగా మనము జీవిస్తే దేవుడు తన ఆజ్ఞను రాజులకు ఇస్తాడు. హల్లెలూయా. కోరేషుకు దేవుడు ఏం చేశాడట? ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని ఆజ్ఞ ఇచ్చాడు? అప్పుడు కోరేషు ఎంత అద్భుతమైనటువంటి పరిపాలకుడు అంటే చూడండి, లోకమందున్న సకల జనములు
నా వశము చేసి ప్రపంచం అంతటినీ కూడా ఏలినటువంటి రాజుగా తను తాను అక్కడ చెప్పుకుంటున్నాడు. కనుక ఏం చెప్పాడంటే దేవుడు యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు ఎప్పుడు పని చేస్తాడు అంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరాలుగా మనం ఏం చేసుకోవాలి? కట్టుకోవాలి మన జీవితాలు. హల్లెలూయా. దేవుని మందిరాలుగా మన యొక్క జీవితాలను, మన కుటుంబాలను మనము కట్టుకుంటుంటే దేవుడు అన్నీ మార్చేయగలడు. హల్లెలూయా. దేవుని ఆశ దేంట్లో ఉంటుందంటే దేవుని మందిరం విషయంలో ఉంటుంది. హల్లెలూయా. ఆయన కనుదృష్టి ఎక్కడ ఉంటుందంటే దేవుని యొక్క మందిరం మీద ఉంటుంది. కనుక దేవుని యొక్క కనుదృష్టి, దేవుని యొక్క ఆశ దేవుడు తన మందిరం మీద ఉంచుతాడు. ఇప్పుడు ఆ మందిరం ఏది? మన యొక్క దేహములు, మన జీవితాలు దేవుని మందిరాలుగా మనము కట్టుకుంటుంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చేస్తాడు? ఆయన ఆనందిస్తాడు. హల్లెలూయా. ఆయన ఆనందించి ఏ కార్యమైనా చేయగలుగుతాడు. మొట్టమొదటి పని ఆయన ఏం చేస్తున్నాడంటే కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరంలోనే దేవుడు ఏమని చెప్తున్నాడంటే నా మందిరము నువ్వు కట్టాలి. అలాగే 3వ వచనం కూడా చూద్దాము. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందిరమును కట్టవలను. వారి దేవుడు వారికి తోడై ఉండును గాక. మొన్న లాస్ట్ వీక్లో వారు ఎప్పుడైతే దేవుని మందిరము కట్టడానికి వారు నిర్ణయించుకున్నారో దేవుడు వారికి ఏమన్నాడు? నేను మీకు తోడై ఉంటాను. కనుక మన హృదయాలను, మన జీవితాలను, మన కుటుంబాలను దేవుని మందిరాలుగా మనము కట్టుకోవడం ప్రారంభిస్తే ఇక్కడున్న విషయం ఏంటి? దేవుడు మనకు తోడై ఉంటాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడు? మనకు తోడై ఉంటాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తోడై ఉండాలి అంటే దేవుని మందిరములు మనం దేవుని మందిరాలుగా మన జీవితాలను మార్చుకోవాలి. ఇక నుంచి మరికొన్ని విషయాలను మీకు తెలియజేస్తాను. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం. యెహోజాదాకు కుమారుడైన యెషూవాయును యాజకులైన అతని సంబంధులను షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును అతని సంబంధులను లేచి దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమునందు వ్రాయబడిన ప్రకారముగా దహన బలులు అర్పించుటకై ఇశ్రాయేలుల దేవుని బలిపీఠమును కట్టిరి. చూడండి, వీళ్ళు వచ్చారు. వీళ్ళందరూ కూడా అక్కడ అధ్యాయం అంతా 2వ అధ్యాయం చూస్తే చాలా మంది, ఎంతమంది వచ్చారంటే మామూలుగా ఇశ్రాయేల్ సమాజం యొక్క లెక్క మొత్తం ఎంత అంటే 42,360 మంది వచ్చారట. హల్లెలూయా. అంటే వీళ్ళు దాసులు అంటారు, గాయకులు, వీళ్ళందరూ కాకుండా ఇశ్రాయేల్ వంశంలో నుంచి మరి లేవీలు కానీ యూదా వంశంలోంచి వచ్చిన వాళ్ళందరి లిస్టు కూడా అక్కడ ఉంటుంది. వాళ్ళు మరి 42,360 మంది వాళ్ళందరూ కూడా యెరూషలేముకు వచ్చారు. దేవుని యొక్క వాళ్ళందరూ బానిసలుగా బబులోను దేశానికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఏం చేశారంటే దహన బలులు అర్పించుటకు దేవుని బలిపీఠమును కట్టారు. ఏం కట్టారు? దహన బలులు అర్పించడానికి. మనందరి జీవితాల్లోనూ కూడా బలిపీఠం ఉండాలి. లాస్ట్ వీక్ కూడా చెప్పాను. అబ్రహాము మరి పిలువబడిన తరువాత మొట్టమొదటిగా వచ్చి ఏం చేశాడు? బలిపీఠం కట్టాడు. బలిపీఠాన్ని కట్టి అక్కడ యెహోవా నామమున ప్రార్థన చేశాను. కనుక ప్రార్థన అనేటువంటి బలిపీఠము దేవుని మందిరంలో ఏ ఉండాలంటే బలిపీఠం ఉండాలి. కనుక ఆ బలిపీఠం దేనికంటే దేవునికి మనము అర్పించేది. దేవునికి స్తోత్రం కలుగునుగా. బలిపీఠం ఏంటి? దేవునికి మనము ఇచ్చేది. చాలాసార్లు మనము దేవునికి ఏమి ఇవ్వాలి, దేవునికి ఏమి ఇస్తున్నాము అని ఎప్పుడు మనం ఆలోచించాలి. నేను ఎప్పుడు కూడా దేవుడు నాకేమిచ్చాడు, దేవుడు నాకేమి ఇవ్వలేదు అన్న విషయాలు రెండు ఆలోచించను. దేవునికి నేనేమి ఇవ్వాలి, నేనేం చేయాలి. ఎందుకు ఈ మాటను రాత్రి కూడా నేను ఎందుకో ఆలోచిస్తున్నప్పుడు, ఈ మాటలు ధ్యానిస్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే దేవుడు మనకు ఇవ్వవలసినవన్నీ కూడా ఇచ్చేశాడు. ఏమిచ్చాడు? నీ కోసం ప్రాణం పెట్టేసి మన దగ్గరికి వెళ్ళి నువ్వు నాకేమిచ్చావు అని అడిగితే ఏం చెప్తారు చెప్పండి మీరు? దేవుడు మన కోసం ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. ఇప్పుడు మనం దేవా నువ్వు నాకేం చేసావు అని అడిగితే మనల్ని ఏమంటారు? ఎవరైనా పక్కన విన్ను వాళ్ళు నీ కోసం ప్రాణం, నువ్వు చచ్చిపోవాలి, మనందరం కూడా ఉరి తీయబడాలి. మన స్థానంలో ఆయన చనిపోయాడు. తర్వాత మనం ఎప్పుడు అన్నాం నాకేం చేసావు నువ్వు అని అడిగాం. పక్కన వింటున్న వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? మాట్లాడలేదండి. ఏమన్నారమ్మా? మనం ఏమంటాము?
దేవుడు మన కోసం ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. మనం ఏదో పరీక్షల ఎగ్జామ్లో సరిగా మార్కులు రాలేదు, మనం అనుకున్నట్టుగా చాలా ప్రార్థన చేసాం, మార్కులు రాలేదు, లేకపోతే మనం అనుకున్నది ఏదో అవ్వలేదు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఏంటి ప్రభువా, ఇప్పుడు దేవుడు మన కోసం ఏం చేశాడు? ప్రాణం పెట్టినటువంటి దేవుని దగ్గర నువ్వు నా కోసం ఏం చేసావు అని అడిగితే మనల్ని ఎవరైనా చూసి ఏమంటారు? బుద్ధిహీనులు అంటారు. కనుక ఎప్పుడూ కూడా దేవుడు మనకి ఏం చేశాడని నీకు అడగడానికి లేదు. దేవుడు మన కోసం ఏం చేశాడు? అందరూ చెప్పాలి, ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు, మన కోసం రక్తము కార్చాడు. మామూలు మరణం కాదు, సిలువ మరణమును అనుభవించాడు. ఏ మరణం అనుభవించాడు? సిలువ మరణమును మన కోసం అనుభవించాడు. నీచమైన అసహ్యమైన యూదుల చేతను మరి రోమియుల చేతను దుష్టుల చేతను ఆయన దూషించబడి, ఆయన ముఖం మీద ఉమ్ము వేయబడి, ఆయన మరి గడ్డాలు పెరికేశారు. ఎంతో భయంకరముగా ఆయన తల మీద ముసుగు వేసి చేతులతో ఆయన కొట్టి, నిన్ను కొట్టింది ఎవరో చెప్పు, నువ్వు దేవుడు అయితే, లేకపోతే నువ్వు గొప్పవాడు అయితే నువ్వు ప్రవచించు అని ఎంతో హీనముగా ఆయన పట్ల ప్రవర్తించారు. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి నాకేం చేసావు ప్రభువా నువ్వు అని అడిగితే మనంత బుద్ధిహీనులు ఇంకెవ్వరు ఉండరు. దేవుని మహాకృపను బట్టి నేను రక్షించబడిన ఇంతకాలంలో నేను దేవుణ్ణి ఎప్పుడూ నా కోసం ఏం చేసావు అని అడగలేదు. నేను ఎప్పుడేం ఆలోచిస్తానంటే అంత చేసిన దేవునికి నేనేం చేయాలి, నేను ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాను. దేవుడు నాకు ఇచ్చిన ఆ సామర్థ్యము, బలము, సమస్తములో దేవునిని ఎలా గణపరచాలి, దేవునిని ఎలా ప్రకటించాలని మాత్రమే నేను ఆలోచిస్తాను. గనుక బలిపీఠం అనేది మన జీవితంలో దేవునికి మనము అర్పించేది. గనక మనం చేసే ప్రార్థన, మనం చేసే ఆరాధన, మన జీవితంలో దేవుని కొరకు చేసేవన్నీ కూడా దానిని దేనికి సాదృశ్యం అంటే బలిపీఠము. వారు దహన బలులు అంటే, దహన బలి దేనికి సాదృశ్యం అంటే మనం పూర్తిగా దేవుని చిత్తానికి, దేవునికి మనము అప్పగించుకోవడానికి గుర్తుగా ఉంటుంది. కనుక వాళ్ళు వచ్చి ఏం చేశారు? దహన బలులు అర్పించుటకై ఇశ్రాయేలు దేవునికి ఏం చేశారు? బలిపీఠమును కట్టారు. తర్వాత 3వ వచనములో వారు దేశమందు కాపరస్తులైన వారికి భయపడుచు ఆ బలిపీఠమును దాని పురాతన స్థలమందు నిలిపి దాని మీద ఉదయమునను అస్తమయమునను యెహోవాకు దహన బలులు అర్పించుచు వచ్చిరి. గనక వారు బలిపీఠం కట్టి ఉదయము సాయంత్రం ఏం చేస్తున్నారు? ప్రార్థన, ఆరాధన, తమ దేవునికి ఏం చేస్తున్నారు? అర్పించుకుంటూ ఉంటున్నారు, ఉదయము సాయంత్రము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయము సాయంత్రమును కూడా మనము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండాలి, దేవుని ఆరాధిస్తూ ఉండాలి. తర్వాత 10వ వచనము, శిల్పకారులు యెహోవా మందిరము యొక్క పునాది వేయిచుండగా ఇశ్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రములు ధరించుకున్న వారే యాజకులు బాకాలతోనూ ఆసావు వంశస్థులకు లేవీయులను చేయు తాళములతోనూ నిలవబడి యెహోవాను స్తోత్రము చేసిరి. దేవుని మందిరములో దేవునిని ఆరాధించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఇక్కడికి వచ్చేటప్పుడు ఇవన్నీ కూడా దేనికి చేస్తామంటే, ఇది ఇక్కడ మనం చేసేవన్నీ కూడా మన ఇంటి దగ్గర కూడా పర్సనల్గా కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. భక్తి అనేది మనము ఇక్కడ చేసేది కాదు, ఇక్కడ నేర్చుకునేది మన అనుదిన జీవితంలో ప్రాక్టీస్ చేసేది. హల్లెలూయా. దురదృష్టవశాత్తు ఏం చేస్తారంటే భక్తి ఎక్కడ చేస్తారు? మందిరంలోకి చేస్తుంటారు. మందిరంలోకి వచ్చేటప్పుడు ఎలా వస్తారు? ఈరోజు ఉదయాన్నే అందరూ కూడా ఏమవుతారు? సడన్గా దేవదూతలు అయిపోతారు. సడన్గా ఎవరైనా మనం చూస్తే ప్రతి ఆదివారం ఉదయం కొంతమంది అనుకుంటారు, దేవుని దయ వల్ల ప్రతిరోజు ఆదివారం అయితే బాగున్ను, నా భర్త, నా భార్య ప్రతిరోజు ఏమవుతున్నారు, నా పిల్లలు ఆదివారం అయితే దేవదూతల్లాగా అయిపోతున్నారు. ఎస్పెషల్లీ ఫస్ట్ వీక్ అయితే ఇంకేమవుతారు? మనం ఇంకా అలాగ అవ్వలేదు. కానీ కొన్ని చర్చెస్లో ఇంకా పూర్తిగా తెల్ల బట్టలు వేసుకొని ఆదివారం ఏం చేస్తారు? దేవదూతలు వస్తున్నట్టుగా అయిపోతారు. ఇంకా ఆ రోజు ఏం చేయరు తెలుసా? టిఫిన్ చేయరు. మిగతా టైంలో టిఫిన్ చేయకపోతే కోపపడతారు, టిఫిన్ బాగోలేదు అంటారు. ఆ రోజు ఇంకెవ్వరి మీద కోపపడరు. ఎందుకు? ప్రభు శరీరము, ప్రభు రక్తం తీసుకోవాలి కనుక ఆ రోజు ఏవైనా ఇంకా కోపం ఉంటే ఆ రోజే తెచ్చేసుకోవాలి వాళ్ళ మీద. ఎందుకంటే వాళ్ళు ఆ రోజు ఏమనరు? మా అమ్మగారు ఈ మొదటి వారం నన్ను ఏమనుకో అంటుంటారు. ఇప్పుడు కాదులేండి, అప్పుడు ఈ మొదటి వారం నన్ను ఏమనుకో. మా మామ ఉండేది, ఇవాళ ఏమనకు బాబా, ఇవాళ నేను సంస్కారం తీసుకోవాలి, ఇవాళ నన్ను ఏమనుకో అనేది. అంటే ఆవిడ ఏమని అన్నా అనుకోండి, నన్ను ఏమనకు ఇవాళ అనేది. మా నాన్నమ్మ గారు లేరు,
ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజు ఎందుకు? అబ్బా ప్రతి ఆదివారం అలాగుంటే, ప్రతిరోజు కూడా అలాగుంటే ఎంత బాగుంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవి మందిరంలో చేసేవన్నీ కూడా మనం ఎందుకు చేస్తామంటే మన అనుదిన జీవితంలో వాటిని ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు ఇక్కడ మందిరం ఎలాగో మన హృదయాలు, మన కుటుంబాలు కూడా మందిరాలుగా ఉంటాయి. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఆనందిస్తాడు. మీరు మందిరము కట్టడం ప్రారంభించగానే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని హగ్గై గ్రంథంలో మనం చూసాం. మీరు ఇది మొదలుకొని ఇది చేశారు కనుక ఇక మీద నుంచి నేను ఏం చేస్తాను? మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. కనుక దేవుని మందిరంలో బలిపీఠం ఉండాలి. దేవునికి సన్నిధిలో చేసే ప్రార్థనలు, ఆరాధనలు, స్తుతి యాగములు, వారి మందిరము కట్టడం ప్రారంభించడంగానే, పునాది వేయడంగానే ఏం చేస్తున్నారంటే వాళ్ళు అందరూ నిలవబడి యెహోవాను ఏం చేస్తున్నారు? స్తోత్రము చేస్తూ ఉన్నారు. 11వ వచనం, వీరు వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు అని చెప్పి జనులందరూ గొప్ప శబ్దముతో లాస్ట్కి వచ్చేసరికి యెహోవాను స్తోత్రము చేసిరి. కనుక దేవుని ఎప్పుడూ కూడా గొప్ప శబ్దముతో ఏం చేయాలట? ఆరాధించాలి. మన హృదయం అంతటితో దేవుని ఆరాధించాలి, పాడాలి, కీర్తించాలి. ఇలాగ దేవుని మందిరం పని వారు ప్రారంభించారు. హల్లెలూయా. ఎజ్రా గ్రంథంలో మనం చూసాము. వాళ్ళందరూ కూడా, యూదులందరూ కూడా బయటకు వచ్చి ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క మందిరమును పని ప్రారంభించారు. కోరేషు దానికి కావాల్సిన సమస్తాన్ని కూడా ఏం చేస్తున్నాడు? ఇస్తున్నాడు. దేవుని మందిరం మనము కట్టుకోవడం ప్రారంభించినప్పుడు దేవుడు కూడా మనకు సమస్తాన్ని కూడా ఇస్తాడు. ఇక్కడ నుంచి వేరే కోణంలో ఈ గ్రంథంలో ఉన్న మాటలు చూద్దాం. ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. అంతటా యోధా వంశస్థులకును బెన్యామీనులకును విరోధులైన వారు చెర నివారణ అయిన వారు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు ఆలయమును కట్టించిన సంగతి విని. చూడండి, ఇప్పుడు ఒక మాట ఉంది. యోధా వంశస్థులకును బెన్యామీనులకును విరోధులైన వారు. ఎప్పుడైతే మనము దేవుని మందిరాలుగా మార్చబడుతుంటామో ఎవరు లేస్తారో తెలుసా? ఎవరు విరోధులు? విరోధులు ఎవరు మీకు? సార్ ఎవరి పేరు చెప్పాలి సార్? చాలా పేర్లు ఉన్నాయి అనుకున్నారు చాలామంది. మీకు విరోధులు ఎవరు? భూమి మీద రక్త మాంసాలు ఉన్నవారు ఎవరు కూడా మనకు విరోధులు కారు. మనము దేవుని మందిరాలుగా అనగా మనము ప్రార్థన చేయడం, మన వాక్యము చదవడం, దేవుని ఆరాధించడం, పరిశుద్ధంగా జీవించడం, ఇవన్నీ కూడా మనం ప్రారంభించగానే మన విరోధులు ఎగిస్తాడు. అప్పుడు వరకు కూడా మిమ్మల్ని ఏం చేయడు? ఎందుకేమండు? మీరు ఆ పార్టీలో ఉన్నారు కనుక మీ మీద ఏ కేసులు వేయరు. మనం ఆ పార్టీలో ఉంటే మన మీద నో ఈడీ కేస్, నో సిబిఐ ఎంక్వైరీ, ఏమీ రాదు మన మీద. మనం పార్టీ మారితే ఏమవుతుంది? ఏ పార్టీ మారుతున్నాం మనం? ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చేసాము, దేవుని ఆరాధిస్తున్నాం, దేవుని గణపరుస్తున్నాము, దేవుని మందిరముగా మార్చబడుతున్నాము. అప్పుడు ఎవరు లెగిస్తారు? విరోధులు లెగిస్తారు. ఆ విరోధులు అంటే ఒక్కడే, అపవాదే. కానీ ఎవరిని లేపుతాడంటే, ఎవరిని లేపుతాడు? ఒకవేళ మీ భర్త అవ్వచ్చు, ఒకవేళ మీ భార్య అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు. వీళ్ళు లేచి మనము దేవుని మందిరాలుగా మారకుండా అనేకమైన ఆటంకాలు కల్పిస్తూ ఉంటారు. దేవునిని ఆరాధించకుండా, దేవునిని ప్రార్థించకుండా, దేవునిని గణపరచకుండా అనేకమైన ఆటంకాలు వారు కల్పిస్తుంటారు. వీళ్ళకి ఏం ప్రాబ్లము? దేవుని మందిరం వాళ్ళు కట్టుకుంటుంటే పాత నిబంధనలో జరిగినవి అవి అక్షరానుసారంగా జరిగినటువంటివి, అవి భౌతికంగా జరిగినవి. మనం ఆత్మానుసారంగా చూసుకుంటే దేవుని మందిరము కట్టుకుంటుంటే వీళ్ళకి ఏమైందట? విరోధులు లేశారు. 2వ వచనము, జెరుబ్బాబేలు వద్దకును పెద్దలలో ప్రధానుల యొద్దకును వచ్చి, మీరు ఆశ్రయించినట్లు మేమును మీ దేవుని ఆశ్రయించువారము, ఇచ్చటికి మమ్మను రప్పించిన అష్షూరు రాజైన ఎసర్హద్దోను యొక్క కాలము మొదలుకొని మేము యెహోవాకు బలులు అర్పించువారము, మేమును మీతో కలిసి కట్టేదమని చెప్పిరి. ఇప్పుడు ఎవరు వచ్చి కడతామంటున్నారు దేవుని మందిరం? జాగ్రత్తగా ఉండండి. ఈ పాయింట్సే ముఖ్యం. ముందు మాటలన్నీ కూడా మనకు కొన్నిసార్లు తెలిసే ఉంటాయి. ఇవి చాలా జాగ్రత్తగా వినాలి. ఎప్పుడైతే మనం దేవుని మందిరాలుగా మనం కట్టబడుతూ ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉంటామో సాతానుడు ఏం చేస్తాడంటే విరోధులు వేస్తున్నట్టుగా చూసాం 1వ వచనంలో. 2వ వచనంలో ఎవరు వస్తున్నారంటే, ఎవరు వస్తున్నారు? వీళ్ళు విరోధులు కాదు.
ఎవరు వాళ్ళు అంటే యెహోవాకు బలులు అర్పించుటకు మేము మీతో కలిసి కడతాము అంటున్నారు. మేము కూడా మీతో కలిసి కడతాము అంటున్నారు. ఎవరు వీళ్ళు? అష్షూరు రాజైన ఎసర్హాద్దోను యొక్క కాలము మొదలుకొని, అంటే ఇచ్చటికి మమ్మల్ని రప్పించిన, అంటే వీళ్ళు యూదులు కాదు, వీళ్ళు ఇశ్రాయేలీయులు కాదు, అష్షూరు దేశంలో నుంచి చాలామంది ఏం చేశారట, ఇచ్చటికి మమ్మును రప్పించిన అష్షూరు రాజైన ఎసర్హాద్దోను యొక్క కాలము మొదలుకొని. ఇప్పుడు ఎవరు వీళ్ళు? అష్షూరు దేశస్థులు, అంటే దేవుని లేకపోతే సున్నతి లేనివారు. ఇప్పుడు వీళ్ళు వచ్చేమంటున్నారు, సాతానుడు ఎవరిని లేపుతాడంటే మన జీవితాల్లోనికి దేవునితో సంబంధం లేని వ్యక్తులను. వీళ్ళు సంబంధం ఉన్నట్టుగానే కనబడుతున్నారు. ఎందుకు కనబడుతున్నారు? మేము కూడా ఈ దేశంలోనే ఉన్నాము. ఇంకేం చెప్తున్నారు? మేము కూడా బలులు అర్పిస్తున్నాము, మేము మీతో కలిసి కడతాము అంటున్నారు. మీకు కొంచెం ఇది నేను వివరంగా చెప్తే కొంతమందికి ఇబ్బంది అవుతుంది, కానీ మీరే కనెక్ట్ చేసుకోండి, మీరే అర్థం చేసుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లోనికి మనం దేవునిలో ఎదుగుతున్న కొద్దీ, దేవునిలో నడుస్తున్న కొద్దీ సాతానుడు మనకు విరోధి ఏం చేస్తారంటే మన జీవితాల్లోనికి దేవునితో సంబంధం లేని వ్యక్తులను పంపిస్తాడు. అర్థమవుతుందా మీకు? దేవునితో నిబంధన లేని, సున్నతి లేని వారిని, అనగా మారు మనస్సు లేని వారిని మన జీవితాల్లోనికి తీసుకెళ్తాడు. ఎందుకంటే ఆధ్యాత్మికంగా బాగా ఎదుగుతున్నారు వీళ్ళు, ఆధ్యాత్మికంగా చక్కగా దేవుని ఆరాధిస్తున్నారు, చాలా చక్కగా పాటలు పాడుతున్నారు, ప్రతి ఉదయమున చక్కగా ప్రార్థన చేస్తున్నారు, ప్రతి ఆదివారం దేవుని మందిరంకి వెళ్ళిపోతున్నారు, ప్రతి శుక్రవారం ప్రార్థనలకు వెళ్ళిపోతున్నారు, కూటాలకు వెళ్ళిపోతున్నారు, ఎదుగుతున్నారు. వీళ్ళని ఎలాగ ఆటంకం చేయాలంటే దేవునితో సంబంధం లేని వ్యక్తులను మన జీవితాలను పంపిస్తాడు. హలో, అర్థమవుతుందా మీకు? ఎంతమందికి అర్థమైంది? ఇంకా వివరంగా చెప్పనా? పాస్టర్ గారు మాత్రం మొన్న వచ్చిన ఆయన మొత్తం అన్నీ ఏం చేశారు, ఒలిచి 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 ఎక్కడ చూపించారు. నేను చూపించాను అనుకో, మీరేమంటారు? పాస్టర్ గారు మీకు తెలుసు కనుక మీరు మా గురించి చెప్పేశారంటారు. పాస్టర్ గారికి ఎవరు చెప్పారు? నేను ఆయనతో మాట్లాడదామని చూస్తుంటే నమ్మట్లేదు. ఆయన 24 గంటలు వచ్చినంతసేపు ఆయన రాసుకోవడం అన్నీ చేసేవారు. ఆయన కొద్ది సమయం మేము భోజనం చేస్తున్నప్పుడే చాలా విషయాలు ఆయన అడిగేవాడిని. భోజనం చేస్తున్నప్పుడు ఆయనతో మాట్లాడుతూ ఆయన అనుభవాలన్నీ కూడా అడిగేవాడిని. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చాలా విషయాలు మాట్లాడారు, అంత స్పష్టంగా సూటిగా అన్నీ మాట్లాడారు. కనుక ఇది జ్ఞాపకం ఉంచుకోండి. ఎస్పెషలీ యవనస్తులు, మీరు దేవుళ్ళు ఎదుగుతున్న కొద్దీ, దేవుని మార్గం నడుస్తున్న కొద్దీ సాతానుడు ఏం చేస్తాడంటే మీ జీవితాలను పడేయడానికి, లేకపోతే మీరు ఇక దేవుని మందిరాలుగా మీ కుటుంబాలు ఉండకుండా ఏం చేస్తాడంటే దేవునితో సంబంధం లేని వ్యక్తులను మీ జీవితాల్లోనికి పంపిస్తాడు. అంత తెలివైనడు చూడండి, వాడు చాలా కన్నింగ్ ఫెలో. తెలివైనడు అనకూడదు, మరి వాళ్ళని ఏం చేయాలి, నక్క జుత్తులు మారి నక్కలు అంటాడు అనమాట. ఏది చేస్తే వాళ్ళ పనికి ఆటంకం అవుతుంది, దేవునితో సంబంధం లేని అశ్వర్యులు వచ్చేయమంటున్నారు. సాధారణంగా మనం అందరం ఏమనుకుంటాం, ఇప్పుడు సాధారణ మందిరం కడుతున్నాం, ఎవరో వచ్చి పొలిటికల్ లీడర్స్ ఎవరో వచ్చారు, నాకు కూడా మంచి సలహాలు ఇచ్చేవారు. పాస్టర్ గారు మీరు సుబ్రహ్మణ్య గారి దగ్గరికి వెళ్దామండి. ఏ రెడ్డి గారికి? వాడు ఏం చేస్తాడు తర్వాత ఈ శివరాత్రి వచ్చినప్పుడు అవి వచ్చినప్పుడు, ఇప్పుడు వాడిని వెళ్ళి మనం ఏం చేయాలట? ఏం లేదు పాస్టర్ గారు, ఈ ఫోటో తీసి మీరేం మాట్లాడద్దు, మనం అక్కడికి వెళ్తే ఇసుక కాదు సిమెంట్ ఐరన్ ఇచ్చేస్తారండి మనకి అన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు ఉండకూడదు మన దగ్గర దేవుని పని చేస్తున్నప్పుడు? అశూరీలు, దేవునితో సంబంధం లేని వాళ్ళు ఎంత ఇస్తామన్నా కూడా మనం ఏం చేయకూడదు. దేవుని మందిరానికి వాళ్ళకి ఏం లేదు, సంబంధం లేదు. మన జీవితాల్లోనూ కూడా మన యొక్క దేహాలను దేవుని మందిరాలుగా మనం మార్చుకొని దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా మనము జీవిస్తుంటున్నప్పుడు దేవునితో సంబంధం లేని వారు వచ్చి అంటున్నారు, మేము మీతో కలిసి ఏం చేస్తామో కలిసి కడతామని చెప్పారట. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? 3వ వచనం, అందుకు జెరుబ్బాబెలును
యెషూవాయు ఇశ్రాయేలు పెద్దలలో తక్కిన ప్రధానులు మీరు మాతో కలిసి మా దేవుని మందిరమును కట్టుటకు నిమిత్తము లేదు. మనమైతే మామూలుగా దేవుని మందిరం కడతారంటే మనం ఎంతో ఆశపడిపోతాం, లేకపోతే దేవుని మందిరం కట్టడానికి ఏదో కానుకిస్తారంటే ఏదో ఆశపడతాం. అలాంటిది ఒప్పుకోకూడదు. వాళ్ళు ఇశ్రాయేలు ఏం చేశారు? మాకు వద్దు, మేమే కూడుకొని పారసీక దేశపు రాజైన కోరేషు మాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఒక మందిరము కట్టుదమని వారితో చెప్పిరి. వారితో ఏం చెప్పారు? దేవుని మందిరాన్ని మేమే కట్టుకుంటాం, మీరు దేవుని మందిరం కట్టడానికి. అంటే దేవుని మందిరముగా ఉన్న మన జీవితాలు పాడు చేయడానికి దేవునితో సంబంధం లేని వ్యక్తులను మన జీవితాల్లోనికి అనుమతించకూడదు. హల్లెలూయా. అది ఏ బాంధవ్యాల్లోనైనా కూడా, ఏ సంబంధాల్లోనైనా కూడా, ఏ స్నేహాల్లోనూ కూడా దేవుని మందిరాలుగా మన జీవితాలు దేవునికి ఇష్టమైన రీతిలో మనం మార్చుకుంటున్నప్పుడు సాతానుడు ఖచ్చితంగా మన జీవితాలకు విరోధి అయ్యి ఏం చేస్తాడంటే వారి జీవితాల్లోనికి ఇలాంటి వారిని పంపిస్తాడు. చాలా జాగ్రత్తగా మనము ఉండాలి. వాళ్ళు ఎప్పుడైతే ఒప్పుకోలేదో చూడండి, వాళ్ళు ఏం చేశారో 4వ అధ్యాయం 4వ వచనము. దేశపు జనులు యూదా వంశస్థులకు ఇబ్బంది కలుగజేసి కట్టుచున్న వారిని బాధపరిచి. ముందే ఏమన్నారు వీళ్ళు? వాళ్ళు వద్దంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు? మీకు అర్థమవుతుంది, జాగ్రత్తగా వినండి. ముందేమన్నారు వాళ్ళు? మీతో కలిసి మేము కూడా కడతాము అన్నారు. వాళ్ళు ఇప్పుడు ఏమన్నారు? వద్దు, మాతో కట్టద్దు అన్నారు. మేమే మా దేవుని మందిరం కట్టుకోవాలి, మాకు ఒక నియమం ఉంది, అన్యులతో మేము దేవుని మందిరాన్ని కట్టకూడదు, మేమే దేవుని మందిరాన్ని కట్టాలి. ఎందుకంటే పరిశుద్ధులు మాత్రమే దేవుని మందిరాన్ని కట్టాలి, సున్నతి కలిగిన వారు మాత్రమే ఆ మందిరములో పని చేయాలి, గనక మీరు మాతో కలిసి కట్టడానికి వీల్లేదన్నారు. వెంటనే వాళ్ళు ఏమైపోయారు? దేశపు జనులు యోధా వంశస్థులకు ఇబ్బంది కలుగు చేసి కట్టుచున్న వారిని ఏం చేశారు? బాధపరిచారట. చూడండి సాతాను యొక్క క్రియలు. ఎప్పుడైతే మనం వద్దు అంటామో, ఎప్పుడైతే వారిని మనం రిఫ్యూజ్ చేస్తామో, వాళ్ళు ఏం చేస్తారు? మనకు సాతానుడు ఏం చేస్తారంటే దేవుని మందిరము కట్టే వారికి ఏం చేశారట? కట్టుచున్న వారిని బాధపరిచాడు. 5వ వచనం చూడండి. మరియు పారసిక దేశపు రాజైన కోరేషు యొక్క దినములన్నిటిలో పారసిక దేశపు రాజైన దర్యావేషు యొక్క పరిపాలన కాలం వరకు వారి ఉద్దేశము భంగపరచుటకై వారు మంత్రులకు దేనికి లంచం ఇచ్చారు? దేనికోసం వాళ్ళు ఆటంకం చేస్తున్నారు? దేవుని మందిరము కట్టకుండా వాళ్ళు ఆటంకం చేస్తున్నారు. ఎప్పుడైతే దేవుని మందిరాలుగా మన జీవితాలు మారిపోతాయో, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనలో ఉంటాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు మనలోనికి వస్తాడో సాతానుడు ఇక్కడ మనలను ఏమీ చేయలేడు. మనిషిలో అయితే దేవుడు ఉండాలి, లేకపోతే ఎవరు ఉండాలి? ఏదో ఒకటి ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి మీ పల్స్ పట్టుకొని మీది ఏది ఉందో ఒకసారి చూసుకోండి. పల్స్ పట్టుకుంటే గుండు కొట్టుకుంటుంది కాదు, ఇప్పుడు దేవుని వాక్యాన్ని పట్టుకొని చూసుకోండి. ఎవరున్నారు నాలో? దేవుడున్నాడా? దయ్యం ఉందా? లేకపోతే సాతానుడు ఉన్నాడా? ప్రియ దేవుని బిడ్డలారా, సాతానుడికి అవకాశం ఉండదు. సాతానుడు మన జీవితంలో పని చేయడానికి అవకాశం ఉండదు. మనము దేవుని మందిరాలుగా మన జీవితాలు, మన కుటుంబాలు కట్టుకుంటుంటే వాడు మన జీవితంలో పని చేయలేడు. గనుక ఎలాగైనా దాన్ని పాడు చేయాలనుకుంటాడు. ఆ పని ఎలాగైనా పాడు చేయాలనుకుంటాడు. గనుక వాళ్ళు ఏం చేశారట? వారి ఉద్దేశములను భంగపరచుటకు మంత్రులకు ఏం చేశారట? చర్చ్ కట్టుకుంటే మీకెందుకు? దేవుని మందిరాన్ని కట్టుకుంటే మీకెందుకు? ఇది చేస్తుంది ఎవరు? అపవాది ఏం చేస్తున్నాడంటే వాళ్ళని ప్రేరేపించి వారి పని ఆటంకపరుస్తూ, వారి పని చేస్తున్న వారికి బాధపరుస్తూ ఈ ఉద్దేశము భంగపరచడానికి మంత్రులకు ఏం చేశారట? లంచం ఇచ్చి దేవుని పని పాడు చేస్తున్నారు. దేవుని మందిరం అక్కడ కట్టబడకూడదు. దేవుని మందిరము కట్టబడిందంటే ప్రజలు దేవునిని ఆరాధించడం ప్రారంభిస్తారు. ప్రజలు దేవునికి ఇష్టమైన రీతిలో మారిపోతారు. వారింటిలోనికి దేవుడు వచ్చేస్తాడు. వారింటిలో దేవుడు వస్తే ఇక నేను వారింటిలో మిమ్మల్ని అద్దెకుంటున్నప్పుడు మిమ్మల్ని ఎవరినైనా ఖాళీ చేయించాలంటే కొంతమందిని ఏం చేయించాలి? చాలా ఇబ్బంది. ఇప్పుడు సాతానుడు కూడా ఇప్పుడు దేవుని మందిరముగా మారిపోతే వాడు ఏం చేయాలి? ఆరాధన చేస్తే వాడు ఉండలేడు, ప్రార్థన చేస్తే వాడు ఉండలేడు. మీరు చక్కగా టీవీ వేసుకొని చక్కగా సీరియల్ చూస్తుంటే మీతో పాటే చూస్తుంటాడు. మీరు అనుకుంటున్నారు మీతో పాటు ఆయన ఉంటాడు. ఎవరు?
ఇద్దరు ముగ్గురు నా నామను కూడిన చోట ప్రభు ఉంటానన్నాడు. ఇద్దరు ముగ్గురు కూర్చొని చక్కగా టీవీ వేసుకొని హాయిగా పాటలు ఇవేవో ఉంటాయి, జబర్దస్తులు, ఇంకేముంటాయి తెలియదు నాకు అన్నీ. ఏముంటాయి ఇంకా? ఒకటి రెండు చెప్పండి. ఎలా చెప్తాం పాస్టర్ గారు అంటున్నారు. ఎలా చెప్తాం పాస్టర్? గబుక్కొని చెప్పేసింది మొన్న ఒకసారి ఎవరో అమ్మాయి. నీకెలా తెలుసమ్మా అంటే ఇవన్నీ వేసుకొని చూస్తుంటే మీతో పాటు ఎవరుంటారు? అపవాది కూడా కూర్చొని మీరేం తింటుంటే అవి కూడా తింటూ, మీ యొక్క జీడిపప్పులు అన్నీ తింటూ మీతో కూడా ఏం చేస్తుంటాడు? ఆనందించి మిమ్మల్ని ఏం చేస్తాడు? మరింతగా భక్తిహీనులు చేస్తాడు. ఆశీర్వదించడు, మరింత భక్తిహీనులుగా మారుస్తాడు. గనుక దేవుని మందిరాలుగా మన జీవితాలు మార్చుకోవడము వాడికి ఇష్టం ఉండదు. గనుక ఏం చేశారట? లంచములు ఇచ్చారట. లంచం ఇచ్చి అంటే అర్థం ఏంటి? ఆ పని ఆప్ చేయండి. 6వ వచనం చూడండి. మరియు అహష్వేరోషు ఏలన ఆరంభించినప్పుడు వారు యూదా దేశస్థులను గూర్చి యెరూషలేము పట్టణపు వారిని గూర్చి ఉత్తరము రాసి ఏం చేశారు? కోరేషు రాజు అయిపోయిన తర్వాత మరలా ఇంకొక రాజు వచ్చాడు. ఏ రాజు? అహష్వేరోషు, దర్యావేషు, వీళ్ళందరూ కూడా వచ్చారు. అహష్వేరోషు వచ్చిన తర్వాత ఏం చేశారట? ఉత్తరం రాశారట. ఎందుకు? తప్పు మోపి వారికి ఉత్తరం రాశారు. ఇంతకీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు దేవుని మందిరం కట్టుకుంటున్నారు. నేను ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు దేవుని పని చేస్తుంటే వాళ్ళకి ఎందుకు బాధ? దీని వెనకాతల సాతానుడు పనిచేస్తున్నాడు. మనందరి జీవితాల్లోనూ కూడా మీరు దేవుని మందిరమునకు వెళ్ళడానికి, దేవుని మందిరములో ఉండటానికి, దేవుని ఆరాధించడానికి మీరు ముందు రెడీ అవుతూ సిద్ధపడుతూ మార్పు చెందుతుంటే మిమ్మల్ని ఎక్కడి నుంచి దూరం చేస్తారంటే దేవుని మందిరములో ఉండకుండా, దేవుని మందిరాలుగా మీరు మార్చబడకుండా వాడి శక్తిలా పనిచేస్తాడు. అన్ని రకాలుగా పనిచేసి అవసరమైతే మీ మీద మరి నేరములు మోపేవాడిగా, మీ మీద మీకు అన్యాయముగా మీకు వ్యతిరేకంగా లేచేవారిని లేపి మీకు ఇబ్బంది కల్పిస్తాడు. రాజుకు వారి మీద తప్పు మోపి ఉత్తరం రాశారట. 12వ వచనము. తమ సన్నిధి నుండి మా యొద్దకు వచ్చిన యూదులు యెరూషలేమునకు వచ్చి తిరుగుబాటు చేసిన ఆ చెడు పట్టణమును కట్టుచున్నారు. వారు దాని ప్రాకారం నిలిపి దాని పునాదులు మరమ్మతులు చేయుచున్నారు. ఏమని రాశారంటే వాళ్ళు ఆ పట్టణాన్ని కట్టేసుకుంటున్నారు, దాని ప్రాకారములను బాగు చేసేసుకుంటున్నారు. 13వ వచనము. కావున రాజు అయిన తమకు తెలియవలసినది ఏమనగా ఈ పట్టణమును కట్టి దాని ప్రాకారం నిలువబెట్టిన యెడల వారు శిస్తు కానీ సుంకము కానీ పన్ను కానీ ఇయ్యకయుందురు. అప్పుడు రాజునకు రావాల్సిన పైకము. మీకు ఇందులో చాలా మంచి మాటలు ఉంటాయి. ఇది ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే దేవుని మందిరం అయిపోతావో సాతాను యొక్క రాజ్యానికి నష్టము కలుగుతుంది. హల్లెలూయా. మనం ఎప్పుడైతే మన కుటుంబాలు దేవుని మందిరాలుగా మారిపోతాయో సాతాను యొక్క రాజ్యానికి ఏమవుతాయి? రాజుకి ఏమని ఉత్తరం రాశారంటే అప్పుడు రాజునకు రావాల్సిన పైకము నష్టమగును. ఎవరికి నష్టం? ఇప్పుడు అపవాదికి మన వలన ఏమవుతుంది? కలుగుతుందా? నష్టం కలుగుతుందా? లాభం కలుగుతుందా? నిజమే. మీ వలన అపవాదికి లాభమా నష్టమా? మన వలన సాతానుకు నష్టము కలగాలంటే నీవు నీ ఇంటి వారు కూడా యెహోవాను సేవించాలి. హల్లెలూయా. మనము దేవుని ఆరాధించాలి. మన ఇల్లంతా కూడా, మన కుటుంబం అంతా కూడా దేవుని ఆరాధిస్తుంటే, కుటుంబం అంతా కలిసి కుటుంబ ఆరాధన చేస్తుంటే, ప్రార్థిస్తుంటే, దేవుని మందిరానికి వస్తుంటే సాతానికి ఏం కలుగుతుంది? నష్టము కలుగుతుంది. అంతే కదా. అందులో ఇంకేమన్నాడు? వారు శిస్తు కానీ సుంకము కానీ పన్ను కానీ ఇక ఎవరు అంటే ఇక వారు బంధకాల్లో ఉండరు. శిస్తు పన్ను సుంకం ఎవరిస్తారు? ఎవరి అధికారం కింద వాళ్ళు ఉంటారో వాళ్ళకి మనం ఏం చేస్తాం? పన్ను శిస్తు సుంకం అంటే సేల్స్ ట్యాక్స్, ఇంకేం ట్యాక్స్ ఉంటాయి? ఇన్కమ్ ట్యాక్స్, ఇంకేం ట్యాక్స్ ఉంటుంది? సర్వీస్ ట్యాక్స్. ఎన్ని ట్యాక్స్లు ఉంటాయి? సేల్స్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్. అది మీకు ఇంకా ఉండదు, అవి వారు మీకు కట్టరు. గనుక వాళ్ళు ఆ పని ఏమాత్రమును కూడా చేయకుండా మీరు ఆపాలి. 16వ వచనం చూడండమ్మా. కావున రాజువైన తమకు మేము రూఢిపరచినదేమనగా ఈ పట్టణము కట్టబడి దాని ప్రాకారం నిలవబెట్టిన యెడల నది అవతల తమకు హక్కు ఎంత మాత్రం ఉండదు. ముందేంటి? నష్టము అన్నాడు. ఇక్కడేమంటున్నాడు? ఎవరికి హక్కు ఉండదు?
వారు కానీ దేవుని మందిరాలుగా మారిపోయారంటే వాళ్ళ మీద మీకేముండదు? ఎవరికి ఉండదు హక్కు? అపవాదికి మన మీద హక్కు ఉండదు. గనుకనే దేవుని మందిరాలుగా మార్చబడకుండా మన హృదయాలు, మన జీవితాలు, మన కుటుంబాలు దేవుని మందిరాలుగా మార్చబడకుండా ఎంతో ఆటంకాలు చేస్తాడు. ఎందుకు అంటే వాళ్ళకి ఏముండదు, ఇక అలాగానే అయిపోతే హక్కు ఉండదు. చాలామంది జీవితాల్లో సాతానికి హక్కు ఉంటుంది. గనుకనే వాడు వచ్చి మన జీవితాల్లో వాడు నష్టము కలుగు చేస్తుంటాడు. వాడికి ఇష్టానుసారంగా మన జీవితాల్లో పనిచేస్తుంటాడు. ఒకవేళ వారు మందిరాన్ని కానీ కట్టుకుంటే, ప్రాకారాలు కానీ కట్టుకుంటే వారి మీద ఇక మీకు హక్కు ఉండదు అంటున్నాడు. కనుక సాతానుకు హక్కు ఉండకూడదంటే మన జీవితాలు దేవుని మందిరాలుగా కట్టబడాలి. హల్లెలూయా. అలా కట్టబడుతున్నప్పుడు ఎలాగో ఒకలాగా మన మీద విరుచుకుపడతాడు. ఇక్కడ అంటున్నాడు వారికి ఏమాత్రము ఇక తమకు హక్కు ఏమాత్రము ఉండదు. గతంలో వారు ఎలాగుండేవారో చూడండి. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయము 20వ వచనం. మరియు యెరూషలేము పట్టణమందు బలమైన రాజులు ప్రభుత్వం చేసిరి. వారు నది అవతల దేశములన్నిటను ఏలినందున వారికి శిస్తును సుంకమును పన్నును చెల్లించుచుండెను. ఈ రాజుకు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, గతంలో యెరూషలేములో చాలా గొప్ప రాజులు ఏలారు. ఎవరెవరు? కొన్ని మాటలు చెప్పండి. యెరూషలేము పట్టణమందు బలమైన రాజులు ప్రభుత్వం చేశారు. ఎవరు చెప్పండి? యెరూషలేము మీద ఎవరు బలమైన రాజులు? ఎవరంటే దేవుని బిడ్డలైన వారు. దావీదు, సొలొమోను, తర్వాత పెద్ద పెద్ద రాజులు. తర్వాత చెప్పుకోదగ్గర రాజులు ఆసా, తర్వాత యెహోషాపాతు, తర్వాత హిజ్కియా, తర్వాత రాజైన యోషియా. వీళ్ళందరూ కూడా ఏం చేశారు? యెరూషలేము పట్టణాన్ని పరిపాలించారు. వారు పరిపాలిస్తున్న దినముల్లో నది అవతల అన్నిటిని ఏలినందున వారికి శిస్తు, సుంకము, పన్ను అనేక మంది యెరూషలేము చుట్టూ, అనగా ఇశ్రాయేలు దేశము చుట్టూ, యోధా దేశం చుట్టూ ఉన్నవాళ్ళు యూదులకు సుంకాన్ని, శిశువును, పన్నును చెల్లించేవారు. అర్థమవుతుందా? కానీ వాళ్ళు ఎప్పుడైతే బానిసలు అయిపోయారో బబులోను రాజుకి, వీళ్ళు పన్ను, సుంకము, శిస్తు వీళ్ళవడం ప్రారంభించారు. గతంలో వాళ్ళకి మనం ఇచ్చేవాళ్ళము. ఆ ఉత్తరం అనమాట. అదంతా చదివితే మనకి సమయం చాలదు. ఆ ఉత్తరంలో ఉన్న విషయాలన్నీ కూడా గతంలో వాళ్ళన్నీ కూడా వాళ్ళకి మనం చెల్లించే వాళ్ళము. కానీ ఇప్పుడు వాళ్ళు మనకు చెల్లిస్తున్నారు. ఇప్పుడు మరలాగానే వారు పట్టణాన్ని కట్టుకుంటే మరలా మనకు వాళ్ళు పన్ను, శిస్తు ఎవరు వారి మీద మనకి ఏ విధమైన హక్కు ఉండదు. అందుకు ఏం చేయమన్నాడు? 21వ వచనం 4:21. కాబట్టి ఇప్పుడు ఆ మనుషులు ఆ పని చాలించి మేము సెలవిచ్చు వరకు ఆ పట్టణమును కట్టక మానవలనని ఆజ్ఞాపించుడి. రాజుకి ఏం చెప్తున్నారు? ఆ పట్టణము కట్టకుండా ఆపండి, ఆజ్ఞాపించండి. తర్వాత ఇది తప్పకుండా చేయుటకు మీరు జాగ్రత్త పడుడి. రాజులకు నష్టము కలుగునట్లు ద్రోహము పెరగకుండా చూడుడి అని సెలవిచ్చాను. చూడండి, వీళ్ళందరూ ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే సాతానుడు ప్రేరేపించి ఆ రాజుకు ఉత్తరం రాయించి ఆ పట్టణం కట్టబడకుండా చూడండి, మీ రాజులకు మీకే నష్టం కలుగుతుంది, అది కడితే ద్రోహం పెరగకుండా చూడండి అని ఉత్తరం రాశారు. తర్వాత 24వ వచనము, యెరూషలేములో ఉండు దేవునపు మందిరపు పని నిలిచిపోయిను. ఇలాగూ పారసిక దేశపు రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరం వరకు ఆ పని. తర్వాత రాజు ఆజ్ఞాపిస్తాడు, ఆ పట్టణము కట్టకూడదు, వాళ్ళు దేవుని మందిరం కట్టకూడదు అని చెప్పి 4వ అధ్యాయం 22వ వచనంలో 23వ వచనంలో పని ఆప్ చేయించండి అని చెప్పి పని ఆప్ చేయించేస్తారు. ఏ పని ఆప్ చేయించారు? మీకు విషయం తెలుసా? దేవుని మందిరముగా మనము ఉండకుండా అయిపోయామంటే ఏమైపోయినట్లు? అపవాదికి చోటు కాదు, జయం వచ్చేసినట్లే, మీరు ఓడిపోయినట్లే. వీళ్ళు ఏం చేశారంటే దేవుని మందిరం పని ఆపేశారు. ఎందుకంటే రాజు దగ్గర నుంచి ఆజ్ఞ వచ్చింది, ఆ పని ఆపేయండి. ఆ పని సాతానుడు కూడా ఏం చేస్తాడంటే, మీరు కొంచెం ఒక అబ్బాయి నాకు స్నేహితుడు ఒక అబ్బాయి ఉండదు, ప్రార్థన ప్రారంభించండి, ఇలా కాదు అలా కాదు ప్రార్థనలో ఉండండి అని చెప్తే ఆయన ఏమన్నాడు తెలుసా? 2వ రోజు వచ్చి, ఏంటి సార్ మీరు ఇలా చెప్తారు, ప్రార్థన చేస్తున్నంచే ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతుంది, ఏంటి మాట్లాడుతున్నారు మీరు అనేవాడు. నన్ను ఏమనేవాడు? ప్రార్థన చేయకముందే నాకు కొంచెం ప్రశాంతంగా ఉండేది,
ప్రార్థనా వాక్యం మొదలెట్టేసరికి ఇంకా ఎక్కువైపోయి నాకు అన్నాడు. మీకు తెలుసా, మీరు ఎప్పుడైతే దేవుని మందిరాలుగా మీరు మార్చుకోవాలని చూస్తున్నారో సాతానుడు మరింతగా మన మీద విరుచుకుపడతాడు. అయితే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. దేవుని మందిరాలుగా మన కుటుంబాలను మనం మార్చుకుంటున్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఎంతవరకు వెళ్ళారంటే రాజుకు ఉత్తరం రాసి ఆ పని ఆఫ్ చేయించేశారు. ఇప్పుడు లాస్ట్ వీక్ చెప్పిన మెసేజ్ హగ్గై గ్రంథంలో చదివాం కదా, ఇప్పుడు ఆ మాటలకు మళ్ళీ వస్తున్నాను. ఎజ్రా గ్రంథం 5, మీరు హగ్గైకి వెళ్ళకండి, ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం. ప్రవక్తలైన హగ్గయ్యు, చూడండి ఇప్పుడు హగ్గై ప్రత్యక్షమవుతున్నాడు. ప్రవక్తలైన హగ్గయ్యు, ఇద్దో కుమారుడైన జకర్యాయు, యూదాదేశమందును యెరూషలేమునందును ఉన్న యూదులకు ఇశ్రాయేలులకు దేవుడైన యెహోవా నామమును. ఇప్పుడు ప్రవక్తలు ఎంటర్ అయ్యారు. ఎవరు ఆ ప్రవక్తలు? హగ్గై, జకర్యా. వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారంటే దేవుడు తన ప్రవక్తలకు సెలవిచ్చాడు. ఎవరు ఆజ్ఞాపించినప్పటికీ కూడా దేవుని యొక్క నామమును వారికి ప్రకటించారు. హగ్గై గ్రంథం మీరు చదివితే వాళ్ళు ఏం ప్రకటించారో మనకు అందరికీ తెలుసు. దేవుని పని ఆపేసి వీళ్ళు ఏం చేశారంటే నెమ్మదిగా ఎలాగా ఆగిపోయింది కదా అని చెప్పి, ఎలాగా వచ్చేసామో ఇంతమంది అని చెప్పి ఏం మొదలెట్టారు? కాదు హగ్గై గ్రంథంలో మనం చదివాం లాస్ట్ వీక్. వీళ్ళు ఏం చేశారంటే దేవుని పని ఆగిపోయింది, దేవుని మందిరం పాడైపోయింది, ఇల్లులు కట్టుకోవడం ప్రారంభించారు. ఎలాగా? ఇక్కడికి వచ్చాం కదా అని చెప్పి యెరూషలేములో వారి ఇల్లులన్నీ బాగు చేసుకోవడం ప్రారంభించారు. మందిరం పని ఏం చేశారు? పక్కన పెట్టేసి ఏం చేస్తున్నారు? ఇల్లులు కట్టుకోవడం ప్రారంభించారు. ఇల్లులు కట్టుకోవడం ప్రారంభిస్తే అప్పుడు ప్రవక్త వచ్చి ప్రకటించాడు. ఏమనంటే దేవుని మందిరం పాడైపోయి ఉంటే మీరేం చేస్తున్నారు? సరంబి వేసిన ప్రైజ్ ది లార్డ్. చూసారు కదా హగ్గై గ్రంథంలో లాస్ట్ వీక్ చెప్పుకున్నాం కనుక మళ్ళీ అవన్నీ చూపిస్తే సమయం చాలదు. 3వ వచనంలో ఉంటుంది. అందుకు యెహోవాకు ప్రత్యక్షమై ప్రవక్త అయిన హగ్గై ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబు వేసిన ఇండ్లలో నివసించుటకి ఇది సమయమా? ఆలోచించండి. కనుక మందిరం పాడైపోయి ఉంది. ఏ మందిరం పాడైపోయింది? ఇప్పుడు మనకి ఏ మందిరం పాడైపోయింది? మన మందిరం చాలా బాగుంది. ఏ మందిరం పాడైపోయింది? మన కుటుంబం, మన జీవితాలు, మన పిల్లలు పాడైపోయి ఉంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ ఫ్లాట్ కొందాం. ఎక్కడ ఫ్లాట్? తక్కువకి వేస్తున్నారట. ఏమేస్తున్నారు? వెంచరండి. తక్కువకి వేస్తున్నారట. రైతు బజార్కి వెళ్తుంటే చెప్తుంటారు ఇప్పుడు, సార్ 100 గజాలు ఎంత? 100 గజాలు 4 లక్షలే, 100 గజాలు 5 లక్షలే. వెనకాతలు వస్తుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవడో చెప్తుంటాడు, అక్కడికి వెళ్తుంటారు, ఇక్కడికి వెళ్తారు. అసలు ఏది పాడైపోయింది? ఏంటి? దేవుని మందిరం. కుటుంబాలు దేవుని ఆరాధించే స్థితిలో లేవు. కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండే పరిస్థితిలో లేదు. కుటుంబంలో కుటుంబ ఆరాధన లేవు, పరిశుద్ధ జీవితం లేదు, దేవునిని సంతోషపెట్టే జీవితాలు లేవు, దేవుని గణపరిచే స్థితి లేదు. కానీ ఏం చేస్తున్నారు? అక్కడ కొనుక్కోవాలి, ఇక్కడ కొనుక్కోవాలి, అక్కడ కొనుక్కోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగే కొనుక్కొని చాలామంది జీవితాలు నష్టం చేసుకుంటారు. పోనీ ఏమైనా వాళ్ళకేమైనా మిగులుతుందా? అన్నీ చేస్తే అంటే కన్నంలో పడిపోయినా చిల్లు సంచులో వేసినట్టుగానే అయిపోతుంది. మీరు అన్నీ చేస్తున్నారు కానీ అవన్నీ ఏమవుతున్నాయి? కనుక ప్రవక్తలు వచ్చి దేవుని యొక్క నామాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించారు. దేవుని నామం అంటే ఏంటి? దేవుని వాక్యాన్ని. అక్కడ చక్కగా ఉంది కదా, దేవుడైన యెహోవా నామమును ప్రకటించగా, అంటే దేవుడైన యెహోవా వాక్యాన్ని వాళ్ళు ప్రకటించారు. 2వ వచనం 5వ అధ్యాయము. షయల్తీలు కుమారుడైన జెరుబ్బాబెలును యెజోదాకు కుమారుడైన యెషువాయును లేచి యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టనారంభించిరి. మరియు దేవుని యొక్క ప్రవక్తలు వారితో కూడా నుండి సహాయం చేయించు వచ్చారు. చూడండి, ఎప్పుడైతే వాళ్ళు వాక్యం ప్రకటించారో జెరుబ్బాబెలు లేచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెజోదాకు కుమారుడైన యెషువాయును లేచి, తర్వాత అది మనం ఆ గ్రంథాలు చూస్తే అతని పేరు ప్రధాన యాజకుడైన యెహోషువ అని ఉంటుంది. కనుక వీరు లేచి దేవుని పనిని ఏం చేశారట? ఆజ్ఞ ఎక్కడుంది? రాజుగారు ఏం చేశారు? పని ఆపేమన్నారు. వీళ్ళేం చేస్తున్నారు? ముందేం చేశారు? ఆపేశారు. మరి ఇప్పుడు ఏ రాజుగారు సెలవిచ్చారు కట్టమని? చెప్పాలందరూ. ఏ రాజుగారు? మొన్నోసారి
మొన్న మీకే చెప్పాను కదా, ఒక అమ్మగారికి నేను మామూలు మాట్లాడుతుంది, మంచి ఆవిడే, నేను ఆవిడ గురించి ఏం చెప్పట్లేదు, కానీ ఆవిడ మాట్లాడుతూ ఆవిడ ఏం చెప్పిందంటే, పాస్టర్ గారు మేము రాజులు అండి అన్నది. మేము రాజులకు రాజులు అండి. నేను వెంటనే అనేసాను, మేము రాజులకు రాజులు అండి అన్నది. మేము రాజులకు రాజులు అండి. ఎవరైనా ఎప్పుడైనా మీకు అంటే మనం ఎవరు? మనం రాజులకు రాజుల పిల్లలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఏ రాజు ఆపేమన్నాడు? అహష్వేరోషు రాజు ఆపేమన్నాడు. ఏ రాజు కట్టమంటున్నాడు? రాజులకు రాజు కట్టమంటున్నాడు. ఇప్పుడు ఎవరి మాట వినాలి చెప్పండి? అందరు రాజులకు రాజు మాట వింటారా? రాజులకు రాజు మాట వినాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మా యజమానుడండి. ఏ యజమానుడమ్మా? అమ్మగారు ప్రార్థన చేస్తారు, లక్ష్మమ్మ గారు, మా యజమానుడు. అది నెమ్మదిగా అందరూ కూడా మొదలెట్టారు, ఏమని? మా యజమానుడు. రాజులకు రాజు ఒకటే, మంచిదే. అబ్రహాము కూడా. కానీ అసలు యజమానుడు ఎవరు? ఆ యజమానుడు ఏమన్నాడు? కట్టమంటున్నాడు. ఇప్పుడు వీళ్ళకి ఎవరు చెప్పిన మాట వినాలి? ఈ రాజుగారు చెప్పిన మాట వినకపోతే ఏమవుతుంది? కొడతారు, చంపుతారు. ఆ రాజుగారు చెప్పిన మాట వినకపోతే ఆయన కొట్టడు, తిట్టడు. ఇప్పుడు ఎవరి మాట వింటాం మనం? ఈ రాజుగారు చెప్పిన మాట వినకపోతే వీళ్ళు తిడతారు, కొడతారు. ఆ రాజుగారు ఏమీ అనరు మనల్ని. మనకి అదే అడ్వాంటేజ్. కొత్త నిబంధనలో మనకి ఏంటంటే, మనం ప్రియ దేవుని బిడ్డలారా, మన హృదయపూర్వకముగా రాజులకు రాజును ప్రభులకు ప్రభుడైన దేవుని మాటకు లోబడాలి. అదే అన్నారు పేతురు, యోహానులు. మేము మీ మాట వినాలా, దేవుడి మాట వినాలా చెప్పండి. వాళ్ళు ఏమన్నారు? మీ మాట వినాలా, దేవుని మాట వినాలా? వాళ్ళకి అవతల వాళ్ళ దగ్గర ఏం లేదు, సమాధానం లేదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు వచ్చి ఏం చేశారంటే, యెరూషలేములో ఉన్న ప్రవక్తలు వచ్చి దేవుని యొక్క మందిరము కట్టాలని ప్రకటించగానే జెరుబ్బాబెలు లేచాడు. జెరుబ్బాబెలు లేచి, యెహోషువ లేచి, ప్రధాన యాజకుడు, వారు దేవుని మందిరము ఏం చేశారట? మరియు దేవుని యొక్క ప్రవక్తలు వారితో కూడా ఉండి సహాయం చేయించు వచ్చిరి. హల్లెలూయా. ప్రవక్తలు ఏం చేస్తున్నారట? మీరు ఇప్పుడు ప్రవక్తలు అనగానే కొత్త నిబంధనలు ఇప్పుడు మనకేంటంటే, మనకు ప్రవక్తలు అనగానే మీకు ఎవరు గుర్తొస్తారు? 2026లో మీరు కొత్త వలస దాటిన తరువాత దేవుడు ఇల్లు కట్టుకున్నట్టుగా నాకు కనబడుతుంది. ఇది ప్రవక్తలు అనుకుంటున్నారు. ఇది సోదే అని అందరూ కూడా. ప్రవక్తలు కాదు వాళ్ళు. కొత్త ప్రవచనం చెప్పేవాళ్ళు ఏం కాదు. ఇది మనకు అర్థం అవ్వట్లేదు. ఇల్లు కట్టుకోవడము ఇవన్నీ కూడా ఒకవేళ ప్రవచనాలుగా చెప్పచ్చేమో, కానీ వాళ్ళు ప్రవక్తలు కారు. ప్రవక్తలు అంటే ప్రియ దేవుని బిడ్డలారా, వారు దేవుని మందిరముగా మనము కట్టబడుటలో మనకు సహాయం చేసేవారు. మన జీవితాలను, మన కుటుంబాలను దైవికమైన విధానములో కట్టబడేటట్లుగా సహాయం చేసేవారు. ఈ రోజులు ఎందుకు ఎక్కువ మంది కన్ఫ్యూజన్ అవుతున్నారంటే, వారు సరిగా జీవించరండి, వారు సరిగా ఉండరండి, అయినా కూడా వాళ్ళ దగ్గరికి వచ్చి ఇలా చెప్పారు, వాళ్ళు ఎలాగవుతా ఉన్నారు, వాళ్ళతో దేవుడు మాట్లాడాడు అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు ఆ ప్రొఫెసీస్కి. ఎవరు ప్రవక్తలు అంటే, మేబీ మనం చెప్పిన ప్రవచనాలు కరెక్ట్ అవ్వచ్చు, కానీ వారు ప్రవక్తలు కాదు. ప్రవక్తలు ఎవరంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని సరిచేసేవాళ్ళు, మనల్ని గద్దించేవారు. ప్రవక్తలు మీరు ఎక్కడ బైబిల్ గ్రంథంలో చూడండి, ఏలియా, ఎలీషా, ఇర్మియా, హెస్కేలు, హగ్గై, జకర్యా, ఆమోసు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రవక్తలను చూడండి. వాళ్ళు ఏం చేసేవారంటే, ప్రజలు దేవుని మార్గాన్ని విడిచిపెడుతున్నప్పుడు వారు ఏం చేసేవారంటే గద్దించి వారిని సరి అయినటువంటి మార్గంలోనికి తీసుకుని వచ్చేవారు. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ వారు ప్రవక్తలు ఏం చేస్తున్నారంటే దేవుని మందిరము కట్టబడడానికి వాళ్ళకి ఏం చేస్తున్నారట? సహాయం చేస్తూ వచ్చారట. హల్లెలూయా. కనుక మన జీవితాలు కట్టబడడానికి, మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి దేవుడు తన ప్రవక్తలను పంపించి మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. కనుక అలాంటి వారిని మనం చూసుకోవాలి. అంతేగాని మనకు అనుకూలంగా చెప్పేవారిని, ఇప్పుడు ఇది అందరికీ బాగుంటుందని చెప్పి అందరూ ఏం చేస్తున్నారంటే ఇవే మొదలుపెట్టేశారు. అనుకూలంగా చెప్పేవి కాదు ప్రియ దేవుని బిడ్డలారా.
అలాగే ఒకసారి ఎవరో ఒక ఆయన ప్రవచించి అమ్మా నువ్వు కోపం తగ్గించుకోవాలని ప్రార్థన చేశారంట. ఆవిడ మరలా చెప్పిందట, మా గుమ్మం నువ్వు ఎక్కద్దని చెప్పిందట. మీకు అర్థమైందా? ఆయన ఆత్మలో నింపబడిపోయి ఏం చేశాడంటే, అమ్మా మీకు చాలా కోపము, దేవుడు కోపం తగ్గించుకోమని ఆజ్ఞాపిస్తున్నాడు అనగానే ఆవిడ మీరు మా ఇంటికి నెక్స్ట్ వీక్ నుంచి రావద్దండి అని చెప్పిస్తున్నారు. అర్థమైందా? ఎప్పుడు మనుషులు వ్యతిరేకమైపోతారు? కొత్త వలస దాటిన తర్వాత దేవరాపల్లిలో పెద్ద స్థలం కనబడుతుంది, దాని మీద మీ పేరు కనబడుతుంది. ఏంటి దాని మీద మీ పేరు కనబడుతుంది అనగానే మీరు నెక్స్ట్ వీక్ కూడా వచ్చేయాలి పాస్టర్ గారు, ప్రతి ఫస్ట్ వీక్ వచ్చేయండి. మీకు కొత్త వలస కాదు, మీకు ఏమేస్తాడు ఇంకైనా కొత్త వలసలకు జిందాల్ కంపెనీ మీద కూడా మీ పేరే కనబడుతుందంటే మీరు ఇంకా పెంచుతారు. ఏంటి పెంచి ఇంకా జిందాల్ తర్వాత మీకు ఇంకేం కావాలి? గోల్డ్ స్టార్ ఉంటుంది. తర్వాత ఇటు సైడ్ వెళ్తే ఫార్మాసిటికల్స్ కంపెనీస్ ఉంటాయి. స్టీల్ ప్లాంట్ వైపు కూడా మీ పేరే కనబడుతుందంటే పిచ్చోళ్ళ తయారయ్యారు వీళ్ళు. అలాగే మొత్తం అంతా వీళ్ళదంతా అయిపోతుంటుంది. స్టీల్ ప్లాంట్ కూడా అయిపోద్ది, లేకపోతే ఇది అయిపోద్ది, అది అయిపోద్ది, ఇంకేమున్నాయి కంపెనీలు, షిప్ యార్డు, డాక్ యార్డు, తర్వాత అన్ని వీళ్ళ పేర్లు రాసేసి ఏంటి చివరికి లాస్ట్లో అమ్మ నరకంలో కూడా మీ పేరే కనబడుతుందమ్మా. ఇంకో ప్రవక్త, అసలు ప్రవక్త వచ్చి ఏం చెప్తాడు తెలుసా? అమ్మ పరలోకంలో కాదు నరకంలో మీ పేరు కనబడుతుందంట. అదేంటి ఆ పాస్టర్ గారు, ఇంతకుముందు వచ్చిన పాస్టర్ గారు అన్ని చోట్ల మా పేరే చెప్పారు. వాట్ ఏ ఫూలిష్నెస్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరాలుగా మనం కట్టుకుంటుంటే జీవగ్రంథంలో నీ పేరు ఉంటుంది, పరలోకంలో నీ పేరు ఉంటుంది, పరలోక సంబంధమైనవన్నీ నువ్వు అనుభవిస్తావు, ఎవరు చెప్పినా చెప్పకపోయినా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రవక్తలు దేనికి సహాయం చేస్తారంటే దేవుని మందిరాలుగా మన కుటుంబాలు కట్టబడడానికి సహాయం చేస్తారు, మన జీవితాలను దేవుని మందిరాలుగా మార్చుకోవడానికి సహాయం చేస్తారు. ఎప్పుడైతే ప్రవక్తలైనటువంటి హగ్గయి, జకర్యా వారితో కూడా కలిసి దేవుని మందిరం కట్టడంలో పనిచేస్తున్నారట. హల్లెలూయా. వాళ్ళు ఎప్పుడైతే అలా చేశారో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు హగ్గయి గ్రంథంలో చెప్తాడు, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఏం చేస్తాను? ఆశీర్వదిస్తాను. ఇట్ ఈస్ నాట్ ప్రామిస్. మీరు ఇలా బైబిల్ గ్రంథంలో లేకపోతే 31వ తారీఖున రాత్రి కొత్త సంవత్సరంలో మీరు తీసుకుని వస్తే ఇది మొదలుకొని నేను ఆశీర్వదిస్తానది కాదు. దేవుని మందిరముగా కట్టుకోవడం ఈ రోజు నుంచి మీరు ప్రారంభిస్తే గాడ్ విల్ టర్న్ ఎవ్రీ కర్స్ ఇంటూ బ్లెస్సింగ్. దేవుడు శాపాలను ఆశీర్వాదకరంగా చేయడం ప్రారంభిస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. మీ జీవితంలో ఉన్నటువంటి కన్నీటి అనుభవాలన్నిటినీ కూడా నాట్యముగా చేయడం ప్రారంభిస్తాడు. దేవుని మందిరాలుగా కాకుండా భౌతికంగా అవి కావాలి ఇవి కావాలనుకొని ప్రాకులాడుతున్న వారి జీవితాల్లో ప్రియ దేవుని ఎంత వేస్తున్నా ఎక్కడికి వెళ్ళిపోద్ది? చినిగిపోయినటువంటి సంచిలోనికి వెళ్ళిపోద్ది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, 5వ అధ్యాయం 3వ వచనం, ఇంకొక 2 వచనాలు చెప్పి నేను ముగించేస్తాను. నది అవతల అధికారి అయిన తత్తెనైనను శేతర్భోజనయును వారి పక్షమునున్న వారును యూదుల యొద్దకు వచ్చి ఈ మందిరమును కట్టుటకును ఈ ప్రాకారమును నిలుపుటకును ఎవరు మీకు సెలవిచ్చారని అడుగగా, చూడండి వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, ఎవరు ప్రిపేర్ మళ్ళీ మీరు ప్రారంభించారు, ఆపేశారు కదా, ఎవరు మీకు అనుమతి ఇచ్చారు అంటే ఈ కట్టడను చేయించిన వారి పేర్లు మొదలైన సంగతులు మేము వారి ముందు కోరేసి చెప్పిన విషయాలు చెప్పారు వాళ్ళు. చూడండి 5వ వచనము, యూదుల దేవుడు వారి పెద్దల మీద తన దృష్టి ఉంచినందున ఆ సంగతిని గురించి దర్యావేషు ఎదుటికి వచ్చేవారు ఆజ్ఞనందు వరకు అధికారులు వారి పని మాని. నువ్వు ఎప్పుడైతే దేవుని మందిరం కడతావో అందరి ఫేవర్ మీ మీదకి వచ్చేటట్టుగా చేస్తాడు దేవుడు. చూడండి, యూదుల దేవుడు వారి పెద్దల మీద తన దృష్టి ఉంచినందున కనుక దేవుడు ఆ ఫేవర్ని వారి మీదకి వచ్చేటట్టుగా చేశాడు. తర్వాత ఈ పెద్దలందరూ వెళ్ళి ఇది నేను అలా చెప్పేస్తాను, రాజైన దర్యావేషు దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు. దర్యావేషు అంటే లాస్ట్ వీక్ కూడా చెప్పాను నేను, దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి దర్యావేషు కాదు, ఈ దర్యావేషు వేరు. దర్యావేషు తర్వాత కోరేషు వచ్చాడు, కోరేషు తర్వాత అహష్వేరోషు వచ్చాడు, వీళ్ళందరూ కూడా వచ్చారు. మరలా ఇంకొక దర్యావేషు గురించి చెప్పబడుతుంది. తన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ ఉత్తరం రాశారు. ఉత్తరం రాస్తే అవన్నీ తీయించాడు. ఉన్నటువంటి ఆ పాత ఉత్తరాలన్నీ తీయించి కోరేషు ఏం ఆజ్ఞాపించాడో అవన్నీ తీయించి ఏం చేశాడంటే, కోరేషు చెప్పాడు వాళ్ళని కట్టుకోమని చెప్పి అప్పుడు వాళ్ళ పనికి ఆటంకం చేయొద్దు అని చెప్పి వారిని పంపించాడు. చూడండి, ఇంకా అవన్నీ
6వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం చదువుదాం. రాజైన దర్యావేషు ఇలాగు సెలవిచ్చెను, నది అవతల అధికారి అయిన తత్తెనయను నీవును షేతర్బోజ్నయు అను నీవును నది అవతల మీతో కూడా నున్న ఆ పెర్సకాయులను యూదుల జోలికి పోవద్దు, దేవుని మందిరపు పని జరగనిచ్చి వారి అధికారి పెద్దలను దేవుని మందిరమును దాని స్థలమందు కట్టనీయండి, మరియు ఆకాశమందల దేవునికి దహన బలులు అర్పించుటకే కోడెలే కానీ, గొర్రె పొట్టేళ్లే కానీ, గొర్రె పిల్లలే కానీ, గోధుమలే కానీ, ఉప్పే కానీ, ద్రాక్షరసమే కానీ, నూనె కానీ యెరూషలేములున్న యాజకులు ఆకాశమందల దేవునికి సువాసనైన అర్పణలు అర్పించి రాజును అతని కుమారులు జీవించినట్లు ప్రార్థన చేయ నిమిత్తము వారు చెప్పిన దానిని బట్టి ప్రతి దినము తప్పకుండా వారికి కావలసినదంతా ఇయ్యవలెను. రాజు ఏం చేశాడో తెలుసా? ఒక ఆజ్ఞ చెప్పాడు. ఏంటంటే, రాజు ఉత్తరం చదివించి యెరూషలేములో దేవుని మందిరముగా కట్టవలసిందంతా కూడా ఇవ్వండి, వారి పని ఎవ్వరూ కూడా ఆటంకపరచొద్దు, అంతేకాదు రాజు గురించి వారి పిల్లల గురించి వారిని ప్రార్థన చేయమని చెప్పండి అన్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని మందిరాలుగా ఉంటే అనేకులు వచ్చి మనల్ని ప్రార్థన చేయమని అడుగుతారు, అధికారులు కూడా వచ్చి అడుగుతారు. ఆమేన్. మనము దేవుని మందిరాలుగా మారితే వాళ్ళకి తెలుసు మనం ప్రార్థన చేస్తే ఏమవుతుంది, దేవుడు సహాయం చేస్తాడని చెప్తారు. హల్లెలూయా. వాళ్ళకి తెలుసు. అందుకే కొంతమంది చూడండి, నేను చూస్తాను, ఎగ్జామ్స్ వచ్చేటప్పుడు అన్యులు కూడా కొంతమంది వస్తారు. పాస్టర్ గారండి ఏం తలుపులు కొడతారు, పాప ఎగ్జామ్కి వెళ్తుంది ప్రార్థన చేయండి, పాస్టర్ గారండి హాస్పిటల్కి వెళ్తున్నాం ప్రార్థన చేయండి. ఎందుకు అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడని వాళ్ళకి తెలుసు. ఎప్పుడు నీ యొద్దకు వస్తారంటే నువ్వు దేవుని మందిరముగా వాళ్ళకి కనబడాలి. హల్లెలూయా. దర్యావేషు చెప్తున్నాడు, దేవుని మందిరముకు కావలసినవన్నీ కూడా పంపించండి, అంతేకాదు రాజు కోసము అతని పిల్లల కోసము వాళ్ళని ఏం చేయమని చెప్పండి, ప్రార్థన చేయమని చెప్పండి అంటున్నాడు. హల్లెలూయా. 11వ వచనం చూడండి. ఇంకనూ మేము నిర్ణయించినది ఏమనగా, ఎవడైనను ఈ ఆజ్ఞ భంగపరిచిన ఎడల వాని ఇంట వెన్నుగాడి ఓడదీయబడి నిలువనెత్తబడి దాని మీద వాడు ఉరి తీయింపబడును. ఈ తప్పును బట్టి వాని ఇల్లు, ఫస్ట్ సీన్కి ఇప్పుడు సీన్కి ఏమైంది? 4వ అధ్యాయం 1వ వచనములో మందిరం పని ప్రారంభిస్తుంటే ఏం చేశారు? ఈ 5వ అధ్యాయము ప్రవక్తలు జకర్యా వీళ్ళు వచ్చి పని ప్రారంభిస్తే ఇప్పుడు ఏమైంది? రాజు ఏల్ ఫేవర్కి వచ్చేసాడు. ఏమంటున్నాడు? వాళ్ళకు వ్యతిరేకంగా ఎవడైనా ఏమైనా చేస్తే వాడు వెన్నుగాడి ఊడదీయబడి వాని ఇల్లు ఏమవుతుంది, నిలువనెత్తబడి దాని మీద నుండి వాడు ఆ తప్పును బట్టి వాని ఇల్లు. ఇప్పుడు చెప్పనా మీకు అందరికీ మంచి మాట, మీ ఇల్లు మీరు దేవుని మందిరాలుగా ఉంటే ఎవడైనా మీకు విరోధంగా మాట్లాడితే దేవుడు వాళ్ళని అలా శిక్షిస్తాడు. తెలుసా మీకు? మీరు అరిసేసి వాళ్ళు అరుస్తుంటే మీరు కూడా కరిసేసి, ఏంటి వాళ్ళు అరుస్తుంటే మనం కరిసేసి చేస్తుంటే దేవుడు ఏం చేయడు. అరుస్తున్న వాళ్ళకి కరుస్తున్న వాళ్ళకి మధ్యలో దేవుడు ఏం చేయడు, రాడు. ఆయన ఏంటి? సమాధానమునకు అధిపతి. అందరూ కంగారైపోయి గొడవ ఉంటే తోమ ఒకటి అంటున్నాడు, పేతురు ఒకటి అంటున్నాడు, మీకు సమాధానము. దేవుడు వస్తే ఏముంటుంది? ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు అనుకో, మళ్ళీ ఏం చేస్తారు? కనుక ఆయన ఎక్కడుంటే అక్కడ ఆయన సమాధానమునకు కర్త, అల్లరికి కర్త కాడు. మీరు దేవుని మందిరాలుగా మీ జీవితాలు కుటుంబాలు మీరు కట్టుకుంటే మీకు విరోధంగా ఎవడైనా ఏమైనా చేస్తే వాడి ఇల్లు పెంట రాశిగా చేస్తాడు. హల్లెలూయా. మొదట పని ప్రారంభిస్తున్నప్పుడు ఎంతో ఆటంకమైంది, కానీ అది దాటి ముందుకు వెళ్ళిన తర్వాత దేవుడు చెప్తున్నాడు, మీ ఇల్లు మీ దేవుని మందిరముగా మీ ఇల్లు మార్చుకుంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మీకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వాడు ఉరి తీయింపబడతాడు, వాడి ఇల్లు జాగ్రత్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్త ఎవరికి? సాతానికి. మీరు కంగారు పడద్దు, మీకు జాగ్రత్త చెప్పట్లేదు. మనము దేవుని మందిరాలుగా మనం కట్టుకుంటే, ఒకవేళ మనకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినా, మనకు వ్యతిరేకంగా ఎవరైనా ఏమైనా చేసినా దేవుడు వాళ్ళని చూసుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు చూసుకుంటాడు. రాజు ఇక్కడ చెప్తున్నాడు, వాడిని ఉరి తీయించి వాని ఇల్లు పెంట రాశిగా చేయబడుతుందని చెప్పండి. ఇంకా చాలా మాటలు ఉంటాయి.
ఇవన్నీ చెప్తే మీకు పొద్దున్న అయిపోద్ది, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, లాస్ట్ 12వ వచనం చదువుతాను. ఏ రాజులే గాని ఏ జనులే గాని ఈ ఆజ్ఞను భంగపరచి యెరూషలేములోనున్న దేవుని మందిరమును నశింపచేయుటకై చెయ్యి చాచిన ఎడల తన నామమును అక్కడ ఉంచిన దేవుడు వారిని నశింపజేయును. ఆమేన్ అనండి. ఎందుకన్నారు ఆమేన్? మీరు అనమన్నారు పాస్టర్ గారు, మీరు అనమన్నారు, మేము అన్నాం. ఆ బేబీ క్లాసులోనే ఉండద్దు. ఎందుకన్నామంటే ఎప్పుడైతే దేవుని మందిరాలుగా మనం ఉంటాం, మనల్ని పాడు చేయడానికి ఎవరు వచ్చినా తన నామము అక్కడ ఉంచిన దేవుడు వారిని నశింపచేయును. హల్లెలూయా. మనము దేవుని మందిరాలుగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? వారిని దేవుడు నశింపచేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని మందిరాలుగా ఉన్నటువంటి మన మీదకు ఎవ్వరు మాట్లాడినా, ఎవరు వ్యతిరేకంగా ఏం చేసినా కూడా దేవుడు వారిని నాశనం చేస్తాడు. ఇది కొత్త నిబంధనలు కూడా అంతే. కొన్ని కొత్త నిబంధనలు ఎగ్జంప్షన్ ఉంటాయి, కానీ దేవుని మందిరాలుగా మనం కట్టబడుతూ దేవుని ఆరాధించేవారముగా, దేవుని ప్రార్థించేవారముగా, ఏ మాత్రము కూడా మనము ఎవరితో కూడా గొడవ పెట్టుకోవడం కాదు. మనము దేవుని మందిరాలుగా మనం మార్చుకుంటూ, మన కుటుంబాలను మార్చుకుంటూ ఆయనకి ఇష్టమైన రీతిలో మనము జీవిస్తున్నప్పుడు, మొదట్లో ఒకవేళ సాతానుడు ఆటంకాలు వేసి ఉండొచ్చు, విరోధులను లేపాడు, పని ఆటంకపరిచాడు, ఉత్తరాలు రాశారు, లంచాలు ఇచ్చారు, తప్పులు మోపారు. ఇవన్నీ దాటిపోయి ప్రవక్తలు వచ్చి సహాయం చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఒకరు ఉంటే మనం ప్రవక్తల సహాయం తీసుకోవాలి. ఎవరు ప్రవక్తలు అంటే మళ్ళీ చెప్తున్నా, అందుకే ప్రవచనాలు చెప్పేవారు కాదు ప్రవక్తలు. మన జీవితాలు కట్టేవారు, మన కుటుంబాలు కట్టేవారు, దేవుని వాక్యానుసారంగా మనల్ని నడిపించేవారు, దేవుని మందిరాలుగా మన జీవితాలను మార్చేవారు ఉన్నప్పుడు మనం కట్టుకోవడం ప్రారంభిస్తే, ఏ రాజులైతే పని ఆపమన్నారో దర్యావు వచ్చి చెప్తున్నాడు, వాళ్ళు కట్టుకోండి, వారికి కావాల్సిందంతా ఇవ్వండి. ఇంకేమంటున్నాడు? మా కోసం ప్రార్థన చేయమని చెప్పండి. అంతేకాదు వాళ్ళకి పని ఎవడైనా ఆటంకపరిస్తే వాడిని ఉరి తీయించండి, వాళ్ళ ఇల్లు పెంటరాసిగా చేయించండి. అంతేకాదు మా తర్వాత ఎవరు రాజులు వచ్చినా కూడా ఆ పని ఆటంకపరచకూడదు. ఆ మందిరము పని ఎవరు ఆపినా ఏం చేయాలి? వాళ్ళని వారి దేవుడు వారిని నాశనం చేస్తాడు. ఆమేన్. ఎవరు చెప్పాడు ఈ మాట? ఒక అన్య రాజు చెప్పాడు. దర్యావు వేసి చెప్తున్నాడు, వారి దేవుడు వారిని నాశనం చేస్తాడు. అంతగా దేవుడు పని చేయాలంటే మనము దేవుని మందిరాలుగా మనము మార్చుకోవాలి. మన హృదయాలను, మన జీవితాలను, మన కుటుంబాలను మీరు ఎప్పుడైతే మార్చుకుంటారో గాడ్ విల్ వర్క్ ఇన్ యువర్ లైఫ్, గాడ్ విల్ ఫైట్ ఫర్ యువర్ సైడ్. దేవుడు మీ పక్షముగా ఆయన ఏం చేస్తాడు? యుద్ధం చేస్తాడు. ఆమేన్. కొత్త నిబంధనలో కూడా ఉంటుంది. జీవము గల దేవుని చేతిలో పరుట భయంకరము, పగ తీర్చుకునుట నా పని, మీరు తీర్చుకోవాల్సిన పని లేదు. మీరు అలా ఉంటే దేవుడు మీ పక్షంగా ఏం చేస్తాడు? గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్. కనుక నెక్స్ట్ కొత్త నిబంధనలో ఉండేటువంటి దేవుని మందిరం గురించి చెప్తాను. మెసేజ్ రెడీ అయిపోతే, అంటే దేవుడు ఆ థాట్స్ ఇచ్చారు, అవన్నీ రెడీ అయిపోతే నేను చెప్తాను. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనందరమును కూడా దేవుని మందిరాలుగా మన జీవితాలు మార్చుకుందాం. ఈ ప్రభు యొక్క శరీరము, రక్తం తీసుకునేటప్పుడు కూడా మనం ఎందుకు తీసుకుంటున్నామంటే మన హృదయాలు మనం శుద్ధి చేసుకుంటూ మనము దేవుని మందిరాలుగా, ప్రభువు నివసించేటువంటి నివాసాలుగా మనం మార్చుకోవడానికి. ప్రభు అన్నాడు, ఆ శరీరము, ఆ రక్తములో మీరు పాలిభాగస్తులైనప్పుడు ఆయన మన యందును, మనం ఆయన యందును ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఆయన శరీరములోను ఆయన రక్తములోను పాలిభాగస్తులు అవ్వకమునుపు ఆయన యొక్క మందిరముగా మన జీవితాలను మనము మార్చుకోవడానికి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటాం.